అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమే స్వర్ణగిరి దేవాలయం. ఈ టెంపుల్ ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. మార్చి 6, 2024లో ఈ టెంపుల్ ని ప్రారంభించారు. ఈ టెంపుల్ 22 ఎకరాల్లో నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించినది మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టిందట. హైదరాబాద్ నుండి వరంగల్ కు వెళ్లే దారిలో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి దేవాలయం ఉంటుంది. యాదగిరి గుట్ట టెంపుల్ కంటే 20 కిలోమీటర్ల ముందే ఈ టెంపుల్ వస్తుంది. ఈ దేవాలయం సందర్శించడానికి చాలా మంది భక్తాదులు వస్తున్నారు. ఈ ఆలయంలో అతి ఎత్తైన ఏకశిలా హనుమాన్ విగ్రహం చూస్తున్నారు. 120 అడుగుల ఎత్తైన మంటపంపై చెక్కబడిన 40 అడుగుల భారీ విగ్రహం. అంతేకాకుండా ఇక్కడ భారతదేశంలో 2వ అతిపెద్ద కాంసగంట ఈ గుడిలో చూడవచ్చు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 12 అడుగుల ఎత్తులో ఉంటారు. తిరుమలలో ఎలాగైతే మాడవీధులున్నాయో అలాగే ఇక్కడ కూడా ఉంది. స్వర్ణగిరి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నారు. తూర్పు మాడవీధి గుండా భక్తాదులను అనుమతిస్తారు. చూస్తున్నారు కదా, లోపల వీడియో నాట్ అలౌడ్ అండి, అందుకే నేను బయట నుండి మీకు చూపిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఆండాలమ్మవారు, పద్మావతి అమ్మవారు, ఇంకా లోపల చాలా దేవాలయాలు ఉంటాయి. అలాగే అద్దాల మంటపం కూడా లోపలే ఉంటుంది. కనిపించే ఈ ఎత్తైన బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ మండపంలో ఒక్కసారిగా 1200 మంది భక్తాదులు స్వామివారి కళ్యాణాన్ని చూసే వీలు కల్పించారు. ఈ కళ్యాణ వేదిక క్రిందనే నిత్య అన్న ప్రసాదం ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఉంటుంది. స్వర్ణగిరి దేవాలయంలో ఈ కోనేరు నిజంగా ఒక అద్భుతం. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడని పిలుస్తారు. కోనేరులో మనం ఎంటర్ అయ్యేటప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, భూ వరాహస్వామి వారిని మనం దర్శించుకోవచ్చు. ఈ కోనేరుని మనం క్రింద కూడా దర్శించుకోవచ్చు, అలాగే పైన కూడా వెళ్లి దర్శించుకోవచ్చు. ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ప్లే బటన్ లో ఉంది, తప్పకుండా క్లిక్ చేసి ఫుల్ వీడియో కూడా చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.